2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు. కానీ ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని రాహుల్ నడపడం కష్టం. జరిగే అనేక రకాలు ఉంటాయి. అప్పుడు మనం ఒత్తిళ్ళకి తలగ్గాల్సి ఉంటుంది. ఆ టైంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరినైనా పెట్టడం బెటర్ అన్నప్పుడు మన్మోహన్ సింగ్ని ముందు పెట్టారు. ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి వర్కింగ్ కమిటీ వాళ్ళు సోనియా గాంధీకి ఇచ్చిన సలహా మేరకు 2009లో ఆ వర్కింగ్ కమిటీ అంతా కూడా 205 సీట్ల దాకా వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని కమ్మన్నారు. కానీ అప్పుడు రాహుల్ అడ్డం తిరిగాడు. 205 వచ్చినాయి, సంపూర్ణ మెజార్టీ రావాల్సిందే, 280 వచ్చేస్తాయి నెక్స్ట్ ట్రిప్కి, ఇప్పటిదాకా వచ్చేసాం కాబట్టి ఈ ట్రిప్ వద్దన్నారు. ఎలాగంటే నా ప్లాన్ నాకు ఉందన్నారు. మరి అమెరికా వాళ్ళు సహకరిస్తానన్నారు, లేకపోతే ఇటలీ వాళ్ళు సహకరిస్తానన్నారు. కానీ ఆయన అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ని అవమానిస్తూ, మన్మోహన్ సింగ్ అంటే చాలా తెలివైన వాడు రాహుల్ గాంధీ అని చెప్పాడు. అందుకోసం మన్మోహన్ సింగ్ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, చివరికి ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా పేపర్లని చించవతలు పడేయడం లాంటివి చేసి కాంగ్రెస్ పార్టీనే దేశానికి ఆల్టర్నేటివ్, మన్మోహన్ సింగ్ బదులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం బెటర్ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. చివరికి అలాంటి వ్యవహార శైలిని ప్రజలు తిరస్కరించారు. రాహుల్ గాంధీనే కాదు, కాంగ్రెస్ పార్టీని చివరికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. ఆ తర్వాత 2014లో ఓటమి తర్వాత 2019లో చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టి ఊరు వాడా తిరిగారు రాహుల్ గాంధీ. ఇక తమదే అధికారం అని నమ్మారు. తీరా చూస్తే ప్రతిపక్ష స్థానానికి అప్పుడు కూడా అవకాశం లభించలేదు. దాంతో రెండోసారి వరుస ఓటమి అన్నది రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టింది. చివరికి అందుకని తను ఒక మహానుభావుణ్ణి, మహాశక్తివంతుణ్ణి, నేను రాజీనామా చేసేస్తున్నాను అంటూ హడావిడి చేసి ఎవరిని అధ్యక్షునిగా అనేయకుండా వాళ్ళ అమ్మని ముందు పెట్టి మళ్ళీ పార్టీని తన చెప్పు చేతల్లో నడిచి లేదు పార్టీ విశాలంగా స్వేచ్ఛగా పనిచేస్తుందని నమ్మకం కల్పించే ప్రయత్నం చేసి ఆ తర్వాత మళ్ళీ 2024కు వచ్చేటప్పుడు తనే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దఫా ఐఎన్డిఏ అని కూటమిగా అంటే యూపీఏని రద్దు చేసుకుని ఐఎన్డిఏ ఏర్పాటు చేసి ఇందులో తృతీయ ఫ్రంట్ అయినటువంటి కమ్యూనిస్టుల్ని, మమతా బెనర్జీని, కేజ్రీవాల్ని, లాలూ ప్రసాద్ వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకుని వచ్చేసి తృతీయ ఫ్రంట్ అని పెట్టుకొచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళని అందరినీ కలుపుకున్న తర్వాత ఇక గ్యారంటీ విన్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి మళ్ళీ 240 సీట్లు రావడం, అలాగే ఎన్డీఏకి 290 దాకా సీట్లు రావడంతో బిత్తరపోవడం రాహుల్ గాంధీ వంతైంది. రకరకాలు అటు అమెరికా సహకారం, ఇంటర్నేషనల్ మీడియా సహకారం, చైనా సహకారం, అన్ని రకాల సహకారాలతో ఒక రాంగ్ పబ్లిసిటీతో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారంటూ కులపరమైన విభజన, మతపరమైన విభజన అన్నీ తీసుకొచ్చి చేసిన ప్రయత్నం ప్రకటించి అయ్యింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2029కి రాహుల్ గాంధీ పవర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటూ ఒక కొత్త వీడియోని ముందుకు తీసుకొచ్చి 2029లో ఆయనే ప్రధానమంత్రి అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. దానికి కౌంటర్ ఇటు వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఇస్రోతో పోల్చుతున్నటువంటి వేళ ఇస్రో అయితే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఇట్లాగా వరుసగా ఫెయిల్ అవ్వడం అన్నది లేదు, అది రాహుల్ గాంధీకే వర్తిస్తుంది అంటూ విమర్శిస్తున్నారు.